या गुड मॉर्निंग चिल्ड्रन, सुप्रभात। సో आज हम फोर टेंसेस रिवाइज करेंगे। ओके, ఈ రోజు ఫోర్ టెన్సెస్ రివైజ్ చేద్దాం। मैं एक एक सेंटेंस को चार కాలం में చేంజ్ करके पूछूंगा, అంటే ఒక్కొక్క సెంటెన్స్ ని ఫోర్ టెన్స్ లో చేంజ్ చేసి అడుగుతాను। तो कैसे बताएंगे देखेंगे। ఓకే, ఎలా చెప్తారో చూద్దాం। ఫస్ట్ रिकिल, फर्स्ट सेंटेंस, నేను రోజు 5 గంటలు లేస్తాను ఉంది కదా। तो सेंटेंस हिंदी में बताओ। यस सर। हम्म, हम्म, मैं रोज मैं रोज 5 बजे को उठता हूँ। పుడతా हूँ, ये क्या है, రెగ్యులర్ యాక్షన్ కదా, పుడతా हूँ। ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఇప్పుడు లెగుస్తున్నాను అని చెప్పు, ప్రెసెంట్ కంటిన్యూస్ లో నేను ఇప్పుడు లెగుస్తున్నాను। मैं अब उठ रहा हूँ। मैं अब उठ रहा हूँ, డిఫరెన్స్ చెప్తున్నారా? మిగతా వాళ్ళు కూడా చెప్పండి, సబ్లో చుప్చాప్ మత్ బైఠియే। तो मैं उठ रहा हूँ। ఓకే, నేను రేపటి నుంచి త్వరగా లెగుస్తాను। मैं कल जल्दी ఉమ్, उठूंगा। రేపటి నుండి అన్నాం కదా, నుండి అంటే ఏంటి? తో నుండి వలన కంటే కారక్ ఏమొస్తుంది? से ఆ, मैं कल से जल्दी जल्दी उठूंगा। 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 ఈ రోజు నేను లేట్ గా లేచాను అంటే ఎట్లా హిందీలో? ఈ రోజు లేట్ గా లేచాను। आज मैं लेट ఉమ్, से उठा। देर से उठा, అంతే। లేట్ గా అంటే ఏమంటాం హిందీలో? దేర్ సే। तो मैं आज देर से उठा, मैं देर से उठा, లేట్ గా లేచాను। అది పెద్ద ఫోర్। మనకి ఇంకా చాలా టెన్స్లు ఉంటాయి, ఫస్ట్ ఈ 4 టెన్స్లు బాగా చేయాలన్నమాట। ఓకే, వెరీ గుడ్। నెక్స్ట్ భవన్య, సెకండ్ సెంటెన్స్, నువ్వు రోజు ఎన్ని గంటలకి పడుకుంటావు? तुम रोज कितने बजे को सोती हो? यस, तुम रोज कितने बजे को सोती हो। अगर एक लड़का को पूछो, ఒక అబ్బాయిని అడుగు, ఎట్లా అడగాలి అబ్బాయిని అడిగితే? तुम रोज कितने बजे को सोते हो? సోతే హో చెప్తున్నారు అందరూ, కితనే బజే కో సోతే హో, రోజు ఎన్ని గంటలకు పడుకుంటావు? ఓకే, నువ్వు ఈ రోజు ఏంటి చాలా త్వరగా పడుకుని పోతున్నావు? ఆడి వెళ్ళి బెడ్రూమ్కి వెళ్ళిపోతాడు అనమాట। నువ్వు ఈ రోజు ఏంటి త్వరగా పడుకుని పోతూ ఉన్నావు? तुम आज क्यों इतना जल्दी से सो रहे हो? ఎస్, సో రహే హో, ఎందుకు త్వరగా పడుకుని పోతున్నావు, క్యూ జల్దీ సో రే హో। అదే గర్ల్ అయితే सो रही हो, సో क्यों सो రహీ హో। रही हो ఓకే, जल्दी? నువ్వు ఈ రోజు ఏ రూమ్ లో పడుకుంటావు? ఈ రోజు నైట్ అన్నమాట, ఈ ఫ్యూచర్। ఈ రోజు నువ్వు ఏ రూమ్ లో పడుకుంటావు? आज रात तुम किस हम्म, रूम में सो सोओगे? సోగే। అగర్ లడ్కి అయితే सोओगी। సోగి। నిన్న రాత్రి నువ్వు ఎన్ని గంటలు పడుకున్నావు? कल रात तुम कितने बजे को सोया? సోయా, వెరీ గుడ్। అదే గర్ల్ అయితే सोई। సోయి। పడుకుని పోయా కూడా అంటాం కదా, అప్పుడు ఎట్లా మరి? పడుకుని పోయా అంటాం, सो गया। సో గయా। అదే గర్ల్ అయితే सो गई। సో గయి అంటాం। కితనే బజే కో సో గయి, सो गई। కితనే బజే కో సో గయి। सो गई। ఓకే, వెరీ గుడ్। నెక్స్ట్ తేజస్, ఇట్లా అందరూ చెప్పాలండి ఈ రోజు క్లాస్ లో। ఆజ్ మై కిసీ కో నహీ చూడుంగా, ఈ రోజు క్లాస్ లో ఎవరిని వదలని, అర్థమైందా? ఫస్ట్ Yes. చెప్తున్నారు కదా, వాళ్ళు ఎట్లా చెప్తున్నారో అబ్జర్వ్ చేయండి, అట్లా ఫోర్ టెన్స్ లో ఉంటది। ఓకే తేజస్, థర్డ్ సెంటెన్స్। మీరు రోజు ఏ न्यूज़ पेपर చదువుతారు? आप रोज ఓకే, किस समाचार पत्र पढ़ते हैं? पढ़ते हैं या बोलिए, कोई चुपचाप मत बैठिए। आप रोज किस न्यूज़पेपर पढ़ते हैं? अगर किसी मैम को पूछे तो ఎవరినైనా ఒక మేడం అడిగితే पढ़ती है। పట్టి హై। ఓకే, మీరు ఎప్పటి నుంచి, కబ్ సే మీరు ఎప్పటి నుంచి పేపర్ చదువుతూ ఉన్నారు? आप कब से पेपर पढ़ रहे हैं? కబ్ సే పేపర్ పढ़ रहे हैं, ఎప్పటి నుంచి పేపర్ చదువుతున్నారు? ఓకే, ఆ, మీరు రేపటి నుంచి పేపర్ చదువుతారా? आप कल से पेपर पढ़ेंगे क्या? ఎస్, పడేంగే క్యా, చదువుతారా అన్నాం కాబట్టి క్యా పెట్టాం, చదువుతారా। ఓకే, మీరు ఈ రోజు ఉదయం న్యూస్ పేపర్ చదివారా? आप आज सुबह न्यूज़ पेपर पढ़ा क्या? ఎస్, పడా క్యా। యాక్చువల్ గా నే పెట్టాలా వద్దా पता తేజస్? सर। ఎందుకు, క్యూ రఖనా హై? रूल सर। రూల్ ఏంటి, రూల్ ఏంటి? ఏం पाठ చదివారు, ఏం చదివారు? न्यूज़ పేపర్ पेपर। కదా, ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆప్నే అనాలి కదా, यस सर। ఆప్నే అనాలి। నేకి మీనింగ్ ఏమైనా ఉంటుందా?
No, sir. ఓకే, కర్త పక్కన నే వచ్చింది కాబట్టి వర్బ్ అనేది దేన్ని బట్టి ఫాలో అవ్వాలి? సబ్జెక్టా ఆబ్జెక్టా? ఇప్పుడు సబ్జెక్ట్ పక్కన నే Object, sir. వచ్చింది, ఆబ్జెక్ట్ ఫాలో అవ్వాలి. దీంట్లో ఆబ్జెక్ట్ ఏంటి? Newspaper, sir. న్యూస్ పేపర్. న్యూస్ పేపర్ స్త్రీలింగో పుంలింగో తెలుసా మనకి? తెలీదు, sir. తెలీదు. మరి తెలియనప్పుడు ఏం చేయాలి? మనకి నచ్చింది పెట్టచ్చు, sir. మనకు నచ్చింది పెట్టాలి. అదే ఎగ్జామ్స్ లో అయితే టీచర్లు చెప్పింది ఫాలో అవ్వాలి, తెలియకపోతే Yes, ఎట్లనే sir. వాడచ్చు అంతే. ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ అన్ని పుంలింగో స్త్రీలింగో తెలుసుకోవడం కష్టం కాబట్టి మనం తెలుగు ఎలా మాట్లాడతాం? మీరు ఈ రోజు న్యూస్ పేపర్ చదివారా అంటే జెంట్స్ అడిగితే అలా అడుగుతాం, అదే లేడీస్ అడిగితే ఒకలా చెప్తాం కదా. అంటే మనం సబ్జెక్ట్ నే ఫాలో అవుతాం తెలుగు వాళ్ళు. హిందీలో అయితే నే వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ ఫాలో అవ్వమంటాం. కానీ మనకి Yes. ఈజీగా మాట్లాడటానికంతే ఇప్పుడు ఆప్ అంటే రెస్పెక్ట్ ఇవ్వాలనుకో, న్యూస్ పేపర్ పుంలింగా స్త్రీలింగో తెలియకుండా మనం డైరెక్ట్ గా సబ్జెక్ట్ ని ఫాలో అయిపోనుకో, ఆప్ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అప్పుడు ఎట్లా అనాలి? సార్ ఆప్నే న్యూస్ పేపర్ పడి, పడే పడే. అదే మేడం అడగాలి, మేడం ఈ రోజు న్యూస్ పేపర్ పడి, చదివారా? పడి. అది అంటే సబ్జెక్ట్ కూడా ఫాలో అయ్యి హిందీ మాట్లాడొచ్చు, ఏం కాదు. అర్థమైందా? మీరు స్టూడెంట్స్ కాబట్టి ఆబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడాలి. అది ఆబ్జెక్ట్ తెలుసుకోవడం అనేది కొద్దిగా కష్టం కాబట్టి అది టెక్నిక్ ఉంది, తర్వాత చెప్తాను మీకు. ఓకే, యా, గుడ్. నెక్స్ట్, ఎస్ అశ్విక, ఫోర్త్ సెంటెన్స్ बताओ. यस सर। हम रोज शटल खेलते हैं। हम्म हम्म तो जिनका हो गया హ్యాండ్ డౌన్ कीजिए, అయిపోయిన వాళ్ళు హ్యాండ్ డౌన్ చేసే. ఓకే, మేము రోజు షటిల్ ఆడతామంటే हम रोज शटल खेलते हैं। వెళ్తే అంటే రోజు ఆడతారు కదా, రెగ్యులర్ గా హ్యాబిచువల్ గా చేసే పనికి ఇట్లా అంటాం. హమ్ రోజ్ షటిల్ ఖేల్తే హై, మేము రోజు షటిల్ ఆడతాం. ఓకే, తో మేము ఇప్పుడు షటిల్ ఆడుతున్నాం, మీరు గ్రౌండ్ లో ఉన్నారు అనమాట, మేము ఇప్పుడు షటిల్ ఆడుతున్నాం. हम अब शटल खेल रहे हैं। ఎస్, హమ్ అబ్ షటిల్ ఖేల్ రే. ఓకే, మేము నెక్స్ట్ సండే షటిల్ ఆడతాం, అగలే సండే నెక్స్ట్ సండే షటిల్ ఆడతాం. हम अगले रविवार शटल खेलते हैं। ఎవరు? शटल खेलूंगा। ఆహా, ఎవరు? మనం కదా. కేలుంగ్ అంటే నువ్వు ఒకదాని వాడు, खेलेंगे। కేలేంగి అనాలి. అదే కేలుంగా అంటే నేను అన్నదానికి కేలుంగా కేలుంగి అంటాం. ఓకే, మేము నిన్న లేకపోతే మొన్న లేకపోతే లాస్ట్ సండే షటిల్ ఆడాం, అయిపోయింది. నువ్వు మమ్మీ డాడీ అందరు కలిపి, అక్క చెల్లి అన్నయ్య మొత్తం కలిపి షటిల్ ఆడారు. ఏమంటాం? మేము లాస్ట్ సండే లేకపోతే నిన్న షటిల్ ఆడామంటే ఎట్లా? ఉమ్, ఉమ్. लास्ट సో संडे हम ఆ, शटल खेला। కేలా. ఓకే, ఇప్పుడు అందరూ ఉన్నాం కదా, సబ్జెక్ట్ ఫాలో అయితే ఎట్లా చెప్పాలి? शटल खेले खेले కేలే, కేలే. కానీ మనం ఆడింది ఏంటి అందరం కలిపి? शटल షటిల్ ఒకటే కదా, కేలా అనాలి. రూల్ అది, खेला। హిందీలో రూల్. అట్లా చెప్పినా ఇట్లా చెప్పినా రెండు కరెక్టే, ఏం కాదు. అర్థమైందా? ఇక్కడ ఏం ఆబ్జెక్ట్ ఫాలో అయ్యి కరెక్ట్ గ్రామటికల్ గా మాట్లాడడం, అక్కడ కమ్యూనికేటివ్ హిందీలో అందరు ఉన్నాం కాబట్టి సబ్జెక్ట్ ఫాలో కాబట్టి దట్స్ ఇట్. అట్లా ఎట్లయినా మాట్లాడొచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే గ్రామటికల్ గా గ్రామర్ బిట్ లో రాంగ్ తప్ప, సో ఎస్ఎస్ లో అట్లా రాసేటప్పుడు అంత మిస్టేక్ అయితే ఏం కాదు, ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ చంద్ర, ఫిఫ్త్ సెంటెన్స్. वह रोज दैनिकी लिखता है। యా, ఓ రోజు దైనికి లిఖతా హై, అతడు రోజు డైరీ రాస్తాడు. క్యా లిఖతా హై ఓ? రోజ్ లిఖతా హై డైరీ కదా, లిఖతా హై. అతడు 2 days నుంచి హోంవర్క్ రాయటం లేదు, 2 days నుంచి కంటిన్యూ అవుతుంది. అతడు 2 days నుంచి హోంవర్క్ రాయటం లేదు. वह 2 दिन से ఉమ్, होमवर्क नहीं अ, लिखा నహి लिखाया नहीं लिखाया నహి ప్రెసెంట్ కంటిన్యూస్. तो नहीं लिख रही है लिख वो रहे अब्बाई, वो लड़का है, लड़की नहीं वो. लिख रहा है हाँ, या थोड़ा जोर से बोल. ओके, वो 2 दिन से होमवर्क नहीं लिख रहा है। नहीं लिख रहा है. ओ, 2 दिन से होमवर्क नहीं लिख रहा है. అతడు రేపు హోంవర్క్ రాస్తాడా? అతడు హోంవర్క్ రేపు రాస్తాడా? वह कल होमवर्क अ, लिखा अ, लिखेगा क्या లిఖేగా క్యా? ప్రొనౌన్సియేషన్ చూసా, ఫ్యూచర్ టెన్స్ రావట్లేదు. లిక్ ప్లస్ ఏగా లిఖేగా అవుతుంది.
ఫ్యూచర్ టెన్స్ చార్జ్ చూడాలని అందరూ, లేదా ఫ్యూచర్ టెన్స్ పర్ఫెక్ట్ స్టార్ పర్సన్ ప్రొనౌన్సియేషన్ లిఖేగా క్యా ఏంటి, ఓకల్ హోంవర్క్ లిఖేగా క్యా ఏగా వస్తుంది. ఓకే, అప్పుడు నిన్న హోంవర్క్ రాశాడా అతను, నిన్న హోంవర్క్ రాశాడా? वह कल होमवर्क लिखा क्या? లిఖా క్యా. యాక్చువల్ గా వహకి నే యాడ్ చేస్తే ఏమవుతుంది చెప్పు. ఏం రాశాడు చంద్ర, ఏం రాశాడు? హోంవర్క్ రాశాడు కదా, Yes, sir. అవునా? చెప్పు ఏం రాశాడు? होमवर्क. హోంవర్క్ కదా, అంటే ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి నే పెట్టాలి, అవునా? ఇప్పుడు వహ ప్లస్ నే పెడితే ఏంటి కారక్ లో, కారక్ టెన్స్ కారక్ టేబుల్ మనం నేర్చుకున్నాం కదా, వహకి కారక్ వచ్చినప్పుడు ఎట్లా చేంజ్ అవుద్ది? उसने. ఉస్ అవుద్దా? దట్స్ ఇట్, ఉస్నే అంటాం అన్నమాట, ఉస్నే అంటాం. అదే యహ్ అయితే ఏమవుద్ది? ఇస్నే అవుద్ది. అందరు కారక్ టేబుల్ చూడండి ఒకసారి, అందరు స్టూడెంట్స్. ఇస్సు ఉస్సు మీకు ఐడియా ఉంది కదా, నే వచ్చినప్పుడు ఇట్లా మారిపోతుంది. కావాలంటే మీకు కారక్ టేబుల్ లో ఫస్ట్ లో చూడండి, మైనే, తుమ్నే, హమ్నే, ఇస్నే, ఉస్నే, ఇన్హోనే, ఉన్హోనే, కిస్నే ఉంటది. ఇప్పుడు నే పెడితే, నే పెట్టకపోతే మీకు నే పెట్టలేదు మర్చిపోయారు, ఓకేనా? బస్ అంతే, ఏ కల్ హోంవర్క్ నై లిఖా, సింపుల్ అయిపోతుంది అక్కడ, అర్థమైపోద్ది నై లిఖా. కానీ నే పెడితే మాత్రం యహనే అనకూడదు, ఏమనాలి? ఇస్నే, ఉస్నే, ఇన్హోనే, ఉన్హోనే, కిస్నే అని యూజ్ చేయాలి. మీ టెక్స్ట్ బుక్స్ లో అట్లాగే ఉంటుంది, ఏనే అని ఉండదు, అర్థమైందా? ఏ ప్లస్ నే ఇస్నే ఉంటుంది. హోంవర్క్ స్త్రీలింగో పుంలింగో తెలియకపోతే ట్రై టు ఫాలో సబ్జెక్ట్, అంతే సింపుల్. ఓకే, నెక్స్ట్ ఆద్య, ఇంకొక సెంటెన్స్. హలో ఆద్య, హలో आद्या, हेलो. Yes, sir. हाँ, थोड़ा जोर से. ओके, 6 सेंटेंस बताओ. ఆమె రోజు పూజ చేస్తుంది. हेलो. हाँ, ఆమె రోజు పూజ చేస్తుంది. हेलो, तो नेटवर्क इश्यू है क्या? नो, नहीं सुनाई दे रही सर आवाज. वीडियो ऑफ करके बोल, वीडियो ऑफ करो, वीडियो ऑफ करके बोल. ఆద్య, ఓకే. ఆమె 6 సెంటెన్స్ బోलो. ఆమె రోజు పూజ చేస్తుంది. ओके, या नेटवर्क इश्यू है. हरीश्री तुम बताओ. आद्या एक बार रुको, बाद में पूछूंगा मैं. ఓకే, హరిశ్రీ तुम बताओ. ఓకే, ఆమె రోజు वह పూజ रोज చేస్తుంది. पूजा करती है. ఓ రోజు పూజ కర్తీ హై. ఓకే, ఆ, ఆమె పూజ చేస్తూ ఉంది అంటే అమ్మ అమ్మను పూజ वह చేస్తుంది అన్నమాట रोज గదిలో. ఉమ్, वह अब पूजा कर रही है. రహీ హై చేస్తుంది. ఓకే, అమ్మ రేపు పూజ చేస్తది, లేకపోతే ఆమె లేకపోతే అమ్మో పూజ చేస్తది, చేస్తది ఎప్పుడు वह రేపు. कल ఉమ్, पूजा कर, करूंगी. కరేగి చూసారా? करेगी. ఆ, करेगी. కరుంగి అనకూడదు, కరుంగి అంటే నేను అక్కడ, కరేగి. ఓకే, ఎస్, పూజ చేసింది అంటే అయిపోయింది కదా, పూజ చేసింది అంటే पूजा పాస్ట్ ఏమవుతుంది? पूजा किया. అంతే, పూజా కియా, పూజా కియా. ఓకేనా? ఇది ఇట్లా 4 టెన్సుల్లో ప్రాక్టీస్ చేస్తే మనకి సెంటెన్స్ అనేది స్పీడ్ గా వస్తుంది అనమాట, ఓకేనా?